మరి ఎక్కడెక్కడ మనకు ఇబ్బంది అయిందో దాన్ని మనం సరిదిద్దుకొని మరి ఇంకా ఎవరు కూడా మన కాంగ్రెస్ పార్టీలో మరి ఏ విధంగా మనం బలోపేతం అవుదాం, గట్టి పడదాం. మన మధ్య మనస్పర్ధలు కాదు, పార్టీని ఏ విధంగా మనం అభివృద్ధి చేద్దాం అనేది ముఖ్యమైన. నేను పెద్ద నీవు పెద్ద నాకు చెప్పలేదు ముఖ్యం కాదు. మనం మన గ్రామంలో మన బూత్ లో ఏ విధంగా మన ఓట్లు తక్కువ పడ్డాయి, ఎందుకు తక్కువ పడ్డాయి, దాని కారణాలు ఏంటి? కానీ కొందరు ఏమనుకున్నా మళ్ళా టీఆర్ఎస్ గెలుస్తుంది, గెలుస్తారు కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా మండలం సంబంధించిన తర్వాత దిగిన తర్వాత 10 కోట్లు అంటే 20 కోట్లు అప్పుడే మంజూరు చేసినాం. కానీ నెలలు వచ్చినాయి, నాకు ఇంతవరకు 10 కోట్లు. మళ్ళా రోడ్డు ఇప్పుడున్నది ఖరాబ్ అయిపోయింది, నాకు రిపేర్ చేసి రాత్రులు ఇప్పుడే మా నిర్మలమ్మ చెప్పినట్టు. మరి ఈ మోర్గి బ్రిడ్జి కానీ ఈ మోర్గి బ్రిడ్జి అప్పుడు 20 ఏళ్ల కింద శివరామ చెప్తారు ఎమ్మెల్యేలకు మంజూరు అయితే 20 ఏళ్ళు పెండింగ్ ఉండే బ్రిడ్జ్. మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళా 20 కోట్లు మంజూరు చేయించి ఈ బ్రిడ్జి మొదలు పెట్టడం జరిగింది. దానివల్ల మీరు బిదర్ పోవడానికి ఎన్నో సౌకర్యాలు ఏర్పడ్డాయి. అదే కాదు, మన నాకింత పిల్లలు చదువుకోవడానికి అందరూ కర్ణాటక బిదర్కి వెళ్తారు. అంటే మన చదువుకోవడానికి అంతా బిదర్ కన్నడ మీడియం. ఈడ స్కూల్స్ వసతి లేక మా గుండు పట్టేలే ఉన్నాడు, అలా బిదర్లో పోయి చదువుకున్నాడు. నావల్ తెచ్చింది. ఆ తర్వాత కృష్ణారెడ్డి గారు ఆడాబొంగి, తోర్నాన్, పుల్పూర్తి, బోరించ ఈ 5 కూడా మన మందిరమే ఏర్పాటు చేసినాము.